పరమాత్మ ఒకడే కదా, నిరాకారుడు నిర్గుణుడు కదా, పరమాత్మ సాకారుడు ఎలా అయ్యాడని మీరు అడిగారు. సత్యం చెప్తాను చూడండి, వేదాంత సత్యం. పరమాత్మ నిర్గుణుడు అన్నది ఎంత సత్యమో సగుణుడు అన్నది కూడా అంతే సత్యం. పరమాత్మ నిర్గుణ స్వరూపంతో ఎవరికి దర్శనమిస్తాడయ్యా అంటే యోగులకు. ఏ కోరికలు లేక, బాహాటకం లేక, అద్వితీయమైనటువంటి ధ్యానంలో మునిగి తేలేటటువంటి యోగులకు, అటువంటి వైరాగ్య స్థితిలో ఉన్న వాళ్లకు పరమాత్మ నిరాకారుడే. అందరు ఆ స్థితిలో ఉండరు కదా. ఎవరైతే సమాధి స్థితిలో ఉండి ధ్యానిస్తుంటారో వాళ్లకు పరమాత్మ జ్యోతి స్వరూపంలో నిర్వికారమై, నిర్వికల్పమై ఆ స్థితిలో పరమాత్మ దర్శనమిస్తాడు. అందరికి అది సాధ్యం కానప్పుడు పరమాత్మ సగుణుడే, సాకారమూర్తే. నిరాకారుడు అన్నది ఎంత సత్యమో అంతకన్నా 1,000,000 రెట్లు సత్యం. పరమాత్మ సగుణ రూపంతో వస్తాడు, వచ్చాడు, అదే సత్యం. ఇది ఉభయమును ఉపయోగ యోగంతో, ఉపాధి యోగంతో చూడాలి. గుడ్డోనికి ఏముంటదయ్యా, ఒకటే కలర్, కళ్ళు మూసుకుంటే నల్లగా కనిపిస్తుంది. కళ్ళున్నోనికి ఏం కనిపించదు. కళ్ళు లేనోనికి ఒకే వర్ణం కనిపిస్తుంది, గుడ్డివాడికి ఒకే వర్ణం. ఎందుకంటే వాడిని చూపు లేకుంటది కదా. చూపు లేనోనికి ఏం కనిపిస్తుంది, నల్లగా ఒకటే కనిపిస్తుంది. కళ్ళున్నోనికి అనేక వర్ణములు. ఏ వర్ణాన్ని ఎలా మిశ్రితం చేసి చూసుకున్నా అన్ని వర్ణాలు కల్పిస్తాయి.